పూజా హెగ్డే నిజంగా ఎంత లక్కీ అంటే తన సినిమాలు వరుసగా పరాజయం పొందుతున్నప్పటికీ రీసెంట్గా సూర్యతో చేసిన సినిమా డిజాస్టర్ అయినప్పటికి కూడా ఆ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది పూజ. అయినప్పటికీ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఆమెకు రావడం అనేది నిజంగా తన అదృష్టం. తన బిహేవియర్ బాగుండటం, షూటింగ్ సంబంధించి కానీ ప్రొడ్యూసర్తో డైరెక్టర్తో ఉండటం, అలానే రెమ్యూనరేషన్ కూడా అందుబాటులో ఉండటం వల్ల ఎక్కువ మంది పూజా హెగ్డే వైపు వెళ్తున్నట్టుగా మనకి ఫిలిం నగర్ వార్త. ఏది ఏమైనా కూడా పూజా హెగ్డే ఒక్క మంచి హిట్ కొట్టినా కూడా మళ్ళీ లైన్లో పడుతుంది అనేసి నమ్మొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో రజనీకాంత్ సినిమాల్లో తనే ఐటమ్ సాంగ్ చేసింది. ఐటమ్ సాంగ్ అంటే తెలుసు మనకి, ప్రత్యేక గీతంలో ఖచ్చితంగా మ్యూజిక్ కంపోజ్ చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి చేస్తారు కాబట్టి ఆ సినిమాలో సాంగ్ హిట్ అయితే తనకు మంచి బ్రేక్ వస్తుంది. అలానే విజయ్ లాస్ట్ సినిమా అనేటువంటి ఏదైతే ఉందో ఆ సినిమాలో కూడా తనే కథానాయక కావటం ఖచ్చితంగా హై బడ్జెట్ తోటి హై ఎక్స్పెక్టేషన్తో వస్తుంది. ఆ సినిమాని ఖచ్చితంగా రాజకీయాల్లో ఆయన పెట్టేటువంటి ఏదైతే రాజకీయ పార్టీ పెట్టి ఇప్పుడు ఎలక్షన్లకు వెళ్తున్నారో 2026లో దానికి ఇది ఒక సపోర్ట్ కావాలి కాబట్టి దానికి అత్యంత భారీ బడ్జెట్తో సినిమా తెరకెక్కిస్తున్నారు. అదేవిధంగా దాంట్లో ఈ హీరోయిన్ పాత్ర ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సక్సెస్ అయితే మాత్రం పూజకి మరిన్ని మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఈ విధంగా పూజ ముందుకెళ్తున్నారు. కొత్తగా ధనుష్ తోటి ఒక సినిమా చేస్తున్నారు, పీరియాడిక్ అంటున్నారు. కాబట్టి సూర్య సినిమాలో కూడా మేకప్ లేకుండా నటించింది, ఒక మంచి పేరైతే వచ్చింది సినిమా హిట్ కాకపోయినప్పుడు కూడా. సో ఇప్పుడు వచ్చేటువంటి రాబోయే ధనుష్ సినిమాలో మంచి క్యారెక్టర్ పడుతుందని చెప్పేసి నమ్మచ్చు. ఎందుకంటే ధనుష్ కొద్దిగా డిఫరెంట్ సినిమాలు చేస్తుంటారు, అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసే సినిమాలు చేస్తుంటారు. పీరియాడిక్ కంటే కూడా ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పూజా కెరీర్ మంచిగా గాడిలో పడాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం.